చాలామంది ఏంటి అని అంటే ఏదో బ్రతికుండగానే 4 రాళ్ళు వెనక్కి వేసుకోవాలి, పేరు ప్రఖ్యాతులు అవన్నీ అవసరం లేదు. 4 రాళ్ళు అంటే అర్థం ఏంటంటే అక్రమ సంపాదన. మరి వారి విషయంలో కూడా మంచి సాక్ష్యాన్ని విన్నాం. వారు భౌతికంగా మన మధ్యలో లేరు, కానీ కుటుంబానికి నేను ఒకటే చెప్పేది, కుటుంబానికి మాత్రమే కాదు, ఈ లోకం మనం చూస్తాం, గొప్ప గొప్ప వారు సైతం వారి కష్టం వచ్చినప్పుడు వారు ఇమీడియట్గా దే వాంటెడ్ టు ఎండ్ దేర్ లైఫ్, వారు తమ జీవితాన్ని ఇక ముగించుకోవాలని అనుకుంటారు. కానీ బైబిల్లో భక్తులు కష్టం వచ్చినప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళారు. బైబిల్లో ఉన్న వ్యక్తులందరూ కూడా సజీవులు, వారు చచ్చిపోయిన వాళ్ళు కాదు, సజీవులు వారు. మన దేవుడు సజీవులకే దేవుడు, మృతులకు కాదు. అంటే మనం చదువుకున్నటువంటి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 4-5 వచనాల్లో 2 వ్యక్తులను మనం చూసాం. ఒక వ్యక్తి హెబెలు. ఆ గ్రంథము రాసే సమయానికి 4000 సంవత్సరాలు గడిచిపోయింది. ప్రభునందు ప్రియులారా, క్రైస్తవ జీవితం అనేది విశ్వాసం మీద ఆధారపడి ఉన్నది. నమ్మకం, విశ్వాసం. ఎందుకంటే విశ్వాసాన్ని గురించి 2 డెఫినేషన్లు ఉన్నాయి, 11:1, 11:6. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైన ఉన్నావనుటకు. అంటే మనం ఎవరిని బట్టి ఈ నమ్మకం మనకు కలుగుతున్నది? మన పితరులు సజీవులని చెప్పాం. యేసుప్రభు వారు కూడా ఈ లోకానికి వచ్చి ఆయన మానవునిగా, ఆయన దేవుడై ఉండి, మనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2లో చూస్తే ఆయన మానవునిగా ఆయన ఈ లోకంలో ఒక దాసుని స్వరూపమును ధరించుకున్నాడని రాయబడ్డది. ప్రపంచంలో ఎక్కడా దేవుడు మానవుడు అయ్యేది ఎక్కడ లేదు, కానీ ఇక్కడ జరిగింది. ఆయన కూడా మనవలే మరణాన్ని రుచి చూశాడట. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17-18 వచనాలు మనం చదువుదాం. నోటి మాటలు కాదు. కావున ప్రజల పాపములకు పరిహారము కలగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడకు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు. ఇప్పుడు యేసు ప్రభు వారు శాంతి సుకుమార్ బ్రదర్కి ఏమవుతాడంటే అన్న, పెద్దన్న రాయబడింది. ఈ సహోదరుని కొరకు, మనందరి కొరకు, సహోదరుడు అన్న చోట సహోదరులు కూడా, ఎందుకంటే కుమార్తెలు కుమారులు. ఇక్కడ నేను కొంచెం ఆగి ఈ కుటుంబం కొరకు, ఇక నా భర్త లేడు, రేపటి నుంచి ఎలా, సరే చనిపోయి 8 రోజులు కావచ్చు, 9 రోజులు కావచ్చు, పిల్లలు మా నాన్న లేడు ఇంకా ఎలా అంటే, దేవుడే అన్ని పాత్రలు పోషిస్తాడు. మనకు బైబిల్లో ఒక అద్భుతమైనటువంటి మాట ఉన్నది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో అపోస్తలుడైనటువంటి పౌలు చాలా అద్భుతమైనటువంటి మాట చెబుతాడు. 1:3 కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్నవారు నేను ఆదరించుటకు శక్తి గలవారు మగునట్లు మా శ్రమ అంతట్లో మమ్మను మేమేదో గంట సేపులు ఉంటాము, 2 గంటలు ఉంటాము, సరే దినమంతా కూర్చొని ఏడుస్తాం. నా మాటలు కాదు,
ఆయన మనందరి కొరకు మరణాన్ని అనుభవించడం మాత్రమే కాదు. ఆ పాట సరిగా పాడింది సిస్టర్, నువ్వు లేకుండా నేను ఉండలేను. అవును, ఒక్క మాట మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఏంటి అనంటే, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. దేవుడు లేని వారి జీవితము భయంకరము చీకటి. అది ఇంకా మనం ఊహించుకోలేదు. ఆయన మనందరి కొరకు ఆ హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చదివాం. 18 కూడా మనం చదువుదాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. అక్కడేమో రాబడంటే, తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడి వారికి సహాయం చేయగల వాడై ఉన్నారు. ఆయన మనందరి వలె రక్తమాంసములలో పాలివాడనే మాట కూడా 15వ వచనం చివరి భాగంలో రాయబడ్డది. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసము గలవారిని, ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవారిని, అనగా ఆ అపవాదిని మరణం ద్వారా నశింపజేయటకు జీవితకాలం అంతా మరణ భయం చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. మన వంటి వాడయ్యాడు మన కొరకు. మరొక విషయం కూడా చెప్తాను నేను. ఆయన యోహాను సువార్తలో ప్రత్యేకంగా అనేక మార్లు జ్ఞాపకం చేశాడు. యోహాను సువార్త అంటే చాలా ఆదరణతో కూడినటువంటి సువార్త. అది 3వ అధ్యాయం 13వ వచనంలో, పరలోకం నుండి దిగి వచ్చిన వాడే, అనగా మనుష్య కుమారుడే తప్ప పరలోకములకు ఎక్కిపోయిన వాడు ఎవడు లేడు. ఎవరైనా నన్ను అడిగితే ఎక్కడికి వెళ్ళారు పాస్టర్ గారు అంటే, నేను నలంద అపార్ట్మెంట్కి వెళ్ళానని చెప్తాను. యేసుప్రభు వారు కూడా అలాగే, నేను అక్కడి నుంచి వచ్చాను. మన యొక్క లోకం ఉన్నది, ఈ లోకం అంతం కాలే ఉంటున్నది. మనం చూస్తున్నాము 100 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ పాండమిక్ అంటే ఈ విపత్తు ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 33-34 లక్షల మంది చనిపోయారు. ఈ దేహంలో మనం ఉన్నంత కాలం శ్రమ తప్పకుండా కలుగుతుంది. ఈ దేహం విడిచిపెడితే మన పరలోకం వెళ్ళాల్సిందే. కొంతమంది ప్రార్థన చేస్తారు ఆత్మకు శాంతి అని, తప్పది. చనిపోయిన శవంలో వెంటనే ఇమ్మీడియట్ గా ద సోల్ విల్ రీచ్ టు హెవెన్. ప్రభువునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కుటుంబ సభ్యులారా, దేవుని వాక్యంలో దేవుడే అన్నాడు సాక్షాత్. ఏమన్నాడు? నిన్నటికి విడువను. కాబట్టి మనుషులు ధర్మాత్ములు నాకు ఏం చేయగలరు? ఆయన లేనటువంటి క్షణం. కీర్తనల గ్రంథం 30వ కీర్తన 5వ వచనంలో ఒక అద్భుతమైన లేఖన భాగం రాయబడ్డది. ఏంటి అంటే, ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలం అంతా నిలిచి. సాయంకాలంలో ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషం కలుగు. His anger is for a moment, his favor is for a lifetime. Weeping may linger for the night, but joy comes with the morning. దుఃఖాన్ని కలగజేసిన వాడు దుఃఖాన్ని కూడా మానవి సంతోషం కూడా ఇస్తాడు. అదే రీతిగా దేవుని వాక్యంలో యెషయా గ్రంథము 54:5లో రాయబడ్డ అద్భుతమైన మాట ఏంటంటే, నిన్ను సృష్టించిన నీ సృష్టికర్త నీకు ఆధ్యాత్మిక భర్త. మరి మనం అపార్థం చేసుకుంటున్నాం. అదే 54వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు మనల్ని ఎంతసేపు విడిచిపెట్టాడట? నిమిషం మాత్రం నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యంతో నేను సమకూర్చాను. సో ఈ కుటుంబంలో దుఃఖం కలగడం అనేది దేవుని చిత్తం కాదు, కానీ పరిస్థితులు అలా అయ్యాయి. పరిస్థితులను బట్టి మనం దేవుని నిందించకూడదు. మనం యోగం చూస్తాం, ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా ఎందుకు దేవా, పోనీ ఒక్కరిని తీసుకొని మిగతా 9 మందిని చేరింది, పోనీ ఇద్దరిని తీసుకొని 8 మందిని చేరింది, పోనీ 3 కుమార్తెలు పోతే పోయింది, కుమారులన్నా వారసులుగా ఉండేవాళ్ళు. అది అనలేదు. ఆయన
ఒకే మాట అన్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయి యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. క్రైస్తవ జీవితము చాలా చాలా ప్రత్యేకమైనటువంటిది. మన పితరులందరూ అలాంటి నిరీక్షణ కలిగారు. హెబెలు చనిపోయి కూడా ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు అన్నటువంటి లేఖన భాగం 11:5 మనం చూసాం, 11:4 చూసాము. 11:5 హనోకు గురించి రాయబడ్డది. హనోకు చూడండి, చనిపోకుండా దేవుని దగ్గర కొనిపోబడ్డాడు. ఎలా సాధ్యం అది? ఇవి మనం నమ్మాలి అంటే మనకు కావాల్సింది ఏంటి అని అంటే మనకు విశ్వాసం. యేసు ప్రభువు వారే పరలోకం నుండి దిగి వచ్చి ఆయన చెప్పినటువంటి కొన్ని మాటలు గమనించినప్పుడు, లెట్ నాట్ ట్రబుల్ యువర్ హార్ట్స్, మీ హృదయంలో కలవరపడనీయకుడి. యు బిలీవ్ ఇన్ గాడ్, ఆల్సో బిలీవ్ ఇన్ మీ. దేవుని యందు విశ్వాసం ఉంచిన నా యందును నా తండ్రి ఇంత అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును. దేర్ ఆర్ మెనీ మెన్షన్ హౌసెస్ ఇన్ మై ఫాదర్స్ హౌస్, ఇఫ్ నాట్ ఐ విల్ టెల్ యూ. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచేదను, నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. నేను ఎక్కడుంటే మీరు కూడా అక్కడ ఉండాలి. దేవునిలో ఒక నిస్వార్థమైనటువంటి గుణం. ప్రతి ఒక్కరు దానియేలు గ్రంథం ఎప్పుడైనా మీకు సమయం ఉన్నప్పుడు చూడండి, అక్కడ రాయబడ్డ అద్భుతమైన మాట ఏంటంటే ఆనందకరమైన దేశము. ఇక్కడ మనం ఏం చూస్తున్నాము? దుఃఖాన్ని చూస్తున్నాము, కరువును చూస్తున్నాం, విపత్కర పరిస్థితులను చూస్తున్నాం, వరదలను చూస్తున్నాం, మరణాన్ని చూస్తున్నాం. కానీ అక్కడ అవన్నీ ఉండవు. చివరిగా ఒక లేఖన భాగాన్ని చూపించి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము. అక్కడ మరి యోహాను అడుగుతూ ఉన్నాడు. 7వ అధ్యాయము 11వ వచనం. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చారని నన్ను యోహాను అంటున్నాడు. అందుకు నేను, అయ్యా నీకే తెలియదు అనగా అతడు ఈలాగు నాతో చెప్పాను, మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉట్టుకొని వాటిని తెలుపు చేసుకొని దేవుని సింహాసనం ఎదుట రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సింహాసనాసీనుడై ఉన్నవాడు తానే తన గుడారం వారి మీద, వారికి ఇక మీదట ఆకలి దాహమైన ఉండదు, సూర్యుని ఎండ అయిన ఏ వడగాలి అయిన వారికి ఏలనగా సింహాసన మధ్యమందు గొర్రె పిల్ల వారికి కాపరి జీవ జలముల బుగ్గలేద వారిని దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును ఉదయం ఇక్కడికి రావడానికి రెడీ అయ్యాను. మనందరికీ తెలుసు ఎంత చెమట వస్తుంది. తీరా మోటార్ సైకిల్ ఆన్ చేసి కొద్ది దూరం వచ్చిన తర్వాత, ఈ రోజుల్లో బయటికి వెళ్ళడం లేదు కాబట్టి ఎండకు మోటార్ సైకిల్ పెట్టి గాలి ఎంత పోయింది. మళ్ళీ రిటర్న్ పోయి కారు తీస్తే టైం అవుతుందని చెప్పి వెంటనే స్కూటీ ఉంటే తీసుకొని వచ్చిన కాపరి. అంటే ఈ లోకం ఎంత మురికో మనం సంతోషిస్తాం, కానీ ఈ లోకంలో ఎంత కాలుష్యం ఉన్నదో అక్కడ రాయబడ్డ మాటను బట్టి ఈ వస్త్రాలను గొర్రెపిల్ల రక్తంలో ఉతికినప్పుడు అవి ఆ బట్టలు ఎలాగయ్యాట, ఆ వస్త్రాలు తెల్లగా. సో చాలా అద్భుతమైంది. ప్రపంచంలో ఎక్కడ జరగదు, మీరు నమ్మినా నమ్మకపోయినా. ఒక పాపిని పవిత్రునిగా చేసే ప్రక్రియ యేసు ప్రభువు వారు మరి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది అని హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో 8వ వచనంలో అపోస్తలుడైన పౌలు తెలియజేశారు. సహోదరులు, శాంతి సుకుమార్ గారు కుటుంబం కొరకు కష్టపడ్డాడు. డ్యూటీ 4వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి దేవుని ప్రజలకు చాలు, ఇంకా వారి ప్రయాస అయిపోయింది. వారు కుటుంబం కొరకు ఎంతో కష్టపడ్డారు. పిల్లల కొరకు వారికి
ఈజ్ ఇన్ ద రెస్ట్. వారు విశ్రాంతిలో ఉంటున్నారు. ఒకానొక దినము క్రైస్తవ విశ్వాసము నమ్మకం ఏంటి అని అంటే, ఒక దినం మన ప్రియులందరినీ మనం చూస్తాము, కానీ మరలా అక్కడ వివాహం చేసుకోవడం అవన్నీ కూడా ఉండవు. మహిమా దేహం మా దేవుడు మనకి ఇస్తాడు. ఆ శరీరము చీకిపోయినప్పటికీ కూడా యోగుంచే సాక్ష్యం, నా విమోచకుడు సజీవుడు. ఈ శరీరము చీకిపోయినప్పటికీ కూడా, అంటే ఫుట్నోట్స్ లో ఏమనుందంటే ఈ శరీరము లేకనే అనే మాట రాయబడ్డది. యోగు గ్రంథం 19వ అధ్యాయం 25-26 వచనాలు అక్కడ రాయబడ్డాయి. ఎవరే కాలము ఈ కుటుంబానికి దేవుడు సహోదరి దేవసేన గారికి వారు కుటుంబ యజమానిగా ఉంటారు, కాపరిగా ఉంటాడు, నీటి ఊటల బొగ్గలేదో నడిపిస్తాడు, భర్తగా తన పాత్ర పోషిస్తాడు, పిల్లలకు తండ్రిగా ఉంటాడు. దేవుని వాక్యంలో రాయబడి, తన పరిశుద్ధాలయమందు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాళ్ళ పక్షంగా న్యాయకర్త ఉన్నాడు. ఆయన విడిచిపెట్టేవాడు కాదు. వారి యావత్ బాధలో ఆయన బాధనుందెను, తన సన్నిధి దూత చేత వారిని రక్షించదు. సో ఇప్పుడు మనకు ఉన్నటువంటి సమయాన్ని బట్టి మనం ఎక్కువ సమయం గడపలేదు, కానీ నేను చెప్పేది ఏంటంటే ఆయన లేనటువంటి ఒక క్షణం కూడా మనం ఊహించుకోలేము. ఈ కుటుంబం యొక్క బాధ్యత పూర్తిగా మనము ఆయన భుజముల మీద వేయాలి. మరి పిల్లల కొరకు మంచి భవిష్యత్తు, నా భర్త లేడు కదా అని సహోదరు అనుకోకూడదు. ఈ కుటుంబము 3వ సర్వీస్లో ఒక ప్రత్యేకమైనటువంటి పాత్ర వారు పోషిస్తూ ఉన్నారు. సంఘంలో ఏది జరిగినప్పటికీ కూడా సహోదరి పాత్ర తప్పకుండా ఉంటుంది. మరి దేవుని వాక్యంలో రాయబడిన రీతిగా దేవుడైన యెహోవా సూర్యుడిని క్రీడములై ఉన్నాడు, యెహోవా కృపై భర్త అనుగ్రహించినాడు. యథార్థంగా ప్రవర్తించు వారికి కానీ ఏ మేలును చేయక మానడు. దేవుడి వాక్యం అందరి కొరకు ఆదరణకరంగా మార్చడం సమయం మనకు